వల్ల కలుగుతుంది. అలాగే గురువు గారు, ఈ చైత్ర పౌర్ణమి నాడు ముఖ్యంగా కన్య రాశిలో వస్తుందని చెప్తున్నారు. ఈ చైత్ర పౌర్ణమి నాడు కన్య రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇక్కడ చిత్తా నక్షత్రం కన్య తులలోనూ ఉంటుంది, కానీ ఇప్పుడు కన్యా రాశిలో వస్తుంది ఈ పౌర్ణమి. కాబట్టి కన్యా రాశిలో పౌర్ణమి ఉండంగా వచ్చేటువంటి ఈ యొక్క పౌర్ణమిలో సప్తమంలో శని రాహుల యొక్క కలయిక ఉండబోతుంది. అలాగే శుక్రుడు, బుధుడు, రవి కూడా ఉంటాడు. పంచగ్రహ కూటం ఉంటుంది ఈ యొక్క పౌర్ణమి రోజున. 14వ తారీఖు సూర్యుడు బయటికి వెళ్ళిపోతాడు, అది వేరే విషయం. అంటే మేషరాశిలోకి వస్తాడు, మేష సంక్రమణ జరుగుతుంది. ఈ 12వ తారీఖున వస్తుంది కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా పంచగ్రహ కూటమి ఉంటుంది. ఈ పంచగ్రహ కూటం వలన కన్యారాశికి 2వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు శనితో, రాహువుతో, బుధుడితో, పరమమిత్రులతో కలిసి ఉంటాడు. రవి కూడా బుధుడికి మిత్రుడే. మిగతా ఇబ్బందులు ఉన్నా కూడా, కానీ కొన్ని డిగ్రీలు మాత్రమే ఉంటాడు కాబట్టి అంత పెద్ద ప్రభావం సూర్యుడిది ఉండదు. మిగతా 4 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. ఆ 4 పరమమిత్రులు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ పౌర్ణమి రోజున ఆరాధన చేసుకోవటం వల్ల అంతకుముందు ఏదైతే ఆర్థిక సంబంధమైన, ఎందుకే చెప్తున్నా, కుటుంబ ధనస్థానాధిపతి, భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో తన పరమమిత్రులతో కలిసి ఉండటం ద్వారా ఈ కన్యారాశిలో వీళ్ళిద్దరూ లక్ష్మీ సహోదరులు అని చెప్తున్నాం. ఎవరు? చంద్రుడిని, శుక్రుడిని. కాబట్టి వీళ్ళు అమ్మవారిని ఆరాధన చేసుకోవటం, ఈ అంటే చైత్ర పౌర్ణమి రోజున చంద్ర ఆరాధన చేయటం ద్వారా కన్యారాశి వారికి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సంబంధమైన, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, అంతకుముందు మనకు రావాల్సిన తండ్రి తరఫు నుంచి వచ్చేటువంటి ఆస్తుల్లో చాలామందికి ఇబ్బందులు కలిగేటువంటి ఉంటాయి. అంటే అన్నదమ్ముల మధ్య ఇబ్బందులు, లేకపోతే అక్క చెల్లెల మధ్య ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆస్తులు పంచుకోవడంలో, లేదా తండ్రి ఇచ్చినటువంటి దాన్ని సక్రమంగా వినియోగించుకోకపోవటం, తండ్రి ఇచ్చినది కలిసి రాకపోవటం, ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ చంద్ర ఆరాధన తప్పకుండా చేయటం ద్వారా విశేషమైనటువంటి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. తప్పకుండా రేపు 12వ తారీఖున మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ కన్యారాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు సప్తమంలో శని 2.5 సంవత్సరం ఉండబోతున్నాడు దగ్గరగా. ఈ 2.5 సంవత్సరంలో కూడా ముఖ్యంగా మే 30వ తారీఖు వరకు శని రాహువుల యొక్క కలయిక ఉండబోతుంది. కాబట్టి శని రాహువుల యొక్క కలయిక ఉన్నందువల్ల సప్తమ స్థానంలో భాగస్వామి యొక్క ఆరోగ్యంతో పాటుగా భాగస్వామ్యంతో ఉండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఈ యొక్క చంద్ర ఆరాధన చాలా విశేషంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా మిస్ అవ్వకుండా ఈ చైత్ర పౌర్ణమి రోజున వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి వాళ్ళు చక్కగా అభిషేకం చేసుకోవచ్చు, అలాగే అమ్మవారి ఆరాధన చేసుకోవచ్చు, శివారాధన చేసుకోవచ్చు, లేదా రేపు 12వ తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా, అంటే చాలా రోజులుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని మొక్కులు చాలామంది మొక్కుతారు, కానీ అవి తీరవు అన్నమాట. అలాంటి వాళ్ళు చాలా సింపుల్గానే మీరు చేసుకోగలిగితే మీకున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేదానికి రేపు 12వ తారీఖు చైత్ర పౌర్ణమి ఒక గొప్ప అవకాశంగా నేను చెప్తాను. కాబట్టి అందరూ దాన్ని మిస్ అవ్వకుండా ఉంటే, కన్యారాశిలో జన్మించినట్టు, ముఖ్యంగా కన్యారాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే పౌర్ణమి అన్నది కన్యారాశిలో జరుగుతుంది కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను. కాబట్టి ఈ కన్యారాశిలో జన్మించి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, అలాగే భాగస్వామ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు, భోగభాగ్యాలు ఉండి కూడా వాటిని అనుభవించలేక ఇబ్బందులు పడేవాళ్ళు, ఇలా చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతమయ్యే ప్రతి ఒక్కరూ కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజున ఆ చంద్ర ఆరాధన చేసుకోవటం వల్ల ఖచ్చితమైనటువంటి ఫలితాలు వచ్చి తీరుతాయి. అదే